సార్ ఇప్పుడు మనం 24 క్యారెట్ గోల్డ్ విన్నాము. లేకపోతే 22 క్యారెట్ గోల్డ్ విని ఈవెన్ 18 క్యారెట్ గోల్డ్ కూడా మనం విన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అండ్ కొత్తగా మార్కెట్‌లో 9 క్యారెట్ గోల్డ్ అనేది ఒకటి మనం వింటున్నాం గదా! అసలు 9 క్యారెట్ గోల్డ్ అంటే ఏంటి? అసలు అది రియల్ గోల్డా? లేకపోతే బయట మార్కెట్‌లో 1 గ్రామ్ గోల్డ్ అని అమ్ముతారు గదా! సో, ఆ సెగ్మెంట్ అని అంటారా? లేదండి. క్యారెట్ అనేది హాల్‌మార్క్ ప్రకారం కొలతలుంటాయి, మెజర్‌మెంట్స్ ఉంటాయి. అంటే ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంటది సార్? 9కి, 18కి, 22కి, 24కి ఆ ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంటది సార్? ఇప్పుడు గోల్డ్ ఎందుకింత అందరూ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఛానెల్, ప్రతి కమిటీ గోల్డ్ మీద పడ్డారు. ఎందుకంటే మనకి కరోనా టైంలో 50, 55,000 ఉండేది. కొంచెం డ్రాప్ కూడా అయింది. అసలు గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అనేది తెలుసుకోవాలి. గోల్డ్ బులియన్ మార్కెట్ అంటారు. ఇప్పుడు షేర్ మార్కెట్ కొంతమంది కంట్రోల్ చేస్తారు. మన గోల్డ్ మార్కెట్ అట్లా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వెల్ నోటెడ్ పీపుల్. సో, ఎప్పుడైతే ఒక కంట్రీకి డబ్బులు కావాలనుకో, నిధులు కావాలి, గోల్డ్‌ని అమ్మేస్తారు. ఒక్కసారి సపోజ్ ఇండియాకి 1000 టన్నులు గోల్డ్ పడిందనుకోండి, రేటు తగ్గిపోతది. హ్మ్. గోల్డ్ లేకపోయినప్పుడు రేట్ ఎప్పుడూ సింపుల్ ఫార్ములా. వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్స్ విల్ గో అప్. వెన్ డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఈజ్ మోర్, రేట్స్ విల్ డౌన్. డౌన్. సో, అది లా ఆఫ్ ప్లూటో ఉంది. సో, ఇక్కడ మీరు అడిగిన దానికి గోల్డ్ ఎలా వస్తుందని చెప్పి ప్రతి కంట్రీ దగ్గర కొన్ని గోల్డ్ నిధులు ఉంటాయి. ఇంక్లూడింగ్ ఇండియా. ఎప్పుడైనా డబ్బులు అవసరం, తుఫాన్ వచ్చింది, హుడూడ్ వచ్చింది, పోయినాయి, లాస్ అయినంటే దే విల్ యుటిలైజ్ ఎమర్జెన్సీ పవర్ లాగా. అంటే బిగ్ బాస్ ఇస్తారు మెగా పవర్ అనేది, అట్లా ఒక పవర్. సో, ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేశారో మార్కెట్ అబండెంట్ ఉంటుంది. అబండెంట్ రేట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు ఆ స్కేర్సిటీ బాగా అయిపోయింది. అయినప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. మనది ఇప్పుడు దాదాపు 24 క్యారెట్ 80,000 ప్లస్ అయిపోయింది. 81,000, 82,000లో కనిపిస్తుంది. 80,500 లీటర్స్, ఇంకో రోజుకి పెరుగుతూనే ఉంది. అదే 22 క్యారెట్ వెళ్తే 74, 75లో నడుస్తుంది. దానికి దీనికి ఎప్పుడు కూడా ఒక 10% ఇటు అటు తేడా ఉంటుంది. ఆర్నమెంట్ బంగారం 22 క్యారెట్. అట్లా దాని తర్వాత దానికి ముందు 18 క్యారెట్ వచ్చింది. 18 క్యారెట్ వచ్చింది. అట్లనే 14 క్యారెట్ కూడా అమ్మారు. ఇది నకిలీ బంగారం కాదు. బంగారం గోల్డ్ ప్యూరిటీ తగ్గుతుందండి. 24 క్యారెట్‌లో 100% ప్యూరిటీ ఉంటుంది. కానీ అది ఆర్నమెంట్ చేయడానికి రాదు. ఓన్లీ గోల్డ్ వాడితే స్ట్రెంగ్త్ ఉంటుంది. గోల్డ్ ముద్దయిపోతుంది. అంటే స్ట్రెంగ్త్ ఉండదు. 22 క్యారెట్ ఏమవుతుందంటే కొన్ని అదర్ అలాయ్స్ కలుస్తాయి. కాపర్, అల్యూమినియం కలుస్తాయి. కలిసిన 22. అదేవిధంగా 18 క్యారెట్, 14 క్యారెట్ ఇంకొద్ది ఆ గోల్డ్ ప్యూరిటీ తగ్గిపోద్ది. ఇప్పుడు 9 క్యారెట్లు అంటే ఎవ్రీ క్యారెట్ ఈజ్ 4.16 మాట. సో, 9 ఇంటూ అంటే 35, 36 క్యారెట్ అంటే మెజర్‌మెంట్ ఉంటది. సో, 9 క్యారెట్ ఏంటంటే ఉద్దేశం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడానికి పసుపు, పచ్చదనం ఈ 2 చాలా మనకిష్టం. పసుపు రంగు అంటే చాలా ఇష్టం. గ్రీనరీ అంటే ఇష్టం. పసుపు ఎస్పెషల్లీ. పసుపు అంటే యెల్లో గోల్డ్. అది పెళ్ళిళ్ళకి ఇవన్నిటికి కూడా శుభపరిణామం. పెళ్లి జరగాలంటే 10 తులాల, 20 తులాల, 30 తులాల బంగారం ఉంటే అవుతది. లేటెస్ట్‌గా ఏమంటారంటే అనాలిస్టులు ప్రతి మనిషికి ఇంట్లో 6 కేజీ నుండి కేజీ గోల్డ్ ఉండాలంట ఎప్పుడు కూడా. ఎందుకంటే రేపొద్దున ఎమర్జెన్సీలో రియల్ ఎస్టేట్ ఉన్నా మీరు అమ్ముకోవడం కొద్దిగా టైం పట్టొచ్చు. షేర్లున్నా అమ్ముకోవడానికి లాస్ అవ్వచ్చు. గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఇమ్మీడియేట్ నెక్స్ట్ మినిట్ డబ్బులొచ్చేస్తాయి మీరు అమ్ముకున్నా, లోన్ పెట్టుకున్నా. అది దానివల్ల మీకు బెనిఫిట్ మాట. సో, ఈ 9 క్యారెట్ అంటే సామాన్య ప్రజలు గోల్డ్ పెట్టుకోవాలన్న ఆకాంక్ష ఉంటది కదా! కానీ రూ. 1,00,000 తులం పెట్టి కొనుక్కునే ఇప్పుడు వెండి అయితే 1,00,000 దాటిపోయింది. 1,05,000, 1,04,000 ఉంది. బంగారం కూడా అతి త్వరలో రూ. 1,00,000కి వెళ్ళిపోతది అంటున్నారు. ఓకే. వెళ్తే నార్మల్‌గా 20, 30, 40,000 సంపాదించుకుంటే ఎంత కొనుక్కోగలడు బంగారం? ఇద్దరు కూతుర్లు ఉన్నారనుకో పెళ్లి చేయాలి. ఈచ్ కూతురు ఈ రోజుల్లో 15, 20 తులాల బంగారం లేనిదే ముందుకెళ్ళలేం. అవును. సో, ఎక్కడి నుండి వస్తాయి? అందుకని ఏం చేసాడంటే వాళ్ళు కూడా గోల్డ్ వేసుకున్న ఇండియన్ ట్రెడిషన్‌లో గోల్డ్ కన్జంప్షన్ చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో. మిగతావి బానే ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మంచిగా ఎక్కువ మీరు పెళ్ళిళ్ళకెళ్తే చూస్తారు అందరూ నెక్లెస్‌లు గోల్డ్‌తో వస్తారు. సో, గోల్డ్ కన్జంప్షన్ ఈస్ టూ హై. హ్మ్. సో, గోల్డ్ కన్జంప్షన్ టూ హై అయినప్పుడు కొనుక్కోలేకపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా కామన్ మ్యాన్ ఎవరైతే బిలో పవర్టీ లేదా ఎల్ఐజీ గ్రూప్‌లో ఉంటారో వాళ్ళు కూడా కొనుక్కోవడానికి ఫెసిలిటేట్ చేయడానికి 9 క్యారెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి అంటే ఇప్పుడు 1 తులం కొనుక్కునే బదులు 4 తులాలు వస్తది. హ్మ్. ఇప్పుడు 9 క్యారెట్ 20,000, 25,000 పెడతారు. అది రూ. 1,00,000 ఉంది. సో, అంత డిఫరెన్స్ ఉంది కదా! అట్లనే ఇందులో గోల్డ్ ప్యూరిటీ తగ్గుతది. యెస్. సో, మీరు 2 పక్కన పెడితే 24, 22, 18 పెడితే డిఫరెన్స్. మెషిన్‌లు కూడా వచ్చాయి మీకు. పెద్ద పెద్ద స్టాండర్డ్ షాపులోకెళ్తే మెషిన్‌లో పెడితే మన కళ్ళ ముందే కనిపిస్తుంది. 100%లో గోల్డ్ ఎంతుంది, అల్యూమినియం ఎంతుంది, కాపర్ ఎంతుంది, జింక్ అలా చాలా కాంపోనెంట్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి పర్సెంటేజ్‌లు. యూ కెన్ ఇంత ముందులా చీట్ చేయడానికి అవకాశాలు తక్కువ. హాల్‌మార్క్ ప్రకారం దేర్ ఈస్ ఎ స్టాండర్డ్.
ఆ 9 క్యారెట్ అనేది అంటే బేసికల్లీ మిడిల్ పీపుల్ ఉద్దేశం పెట్టుకుని తక్కువ రేటుకి అదే దూరం నుండి చూసే కనిపించదు. ఇప్పుడు మీరు ఓ 10 మీటర్ 5 మీటర్ కనిపించదు. అది ఇది ఒక ఎప్పుడైనా పట్టు చీర ఉంది కదా, ఒరిజినల్ పట్టు కంటే డూప్లికేట్ పట్టు బాగా మెరుస్తుంది. అవును. అదే ఇక్కడ కనిపించదు. గోల్డ్ ఆర్నమెంట్ అది ఎల్లో ఉంటుంది, ఇది ఎల్లో ఉంటుంది. సో ఏదైనా మంచి పని చేయాలంటే పసుపు పెడతారు, మీరు చూడండి స్టార్ట్ చేస్తారు. ఏదైనా ఒక మంచి దారబంధం పెట్టినా లేదా ఏదైనా ఏ పని చేసినా ఫస్ట్ పసుపు వాడతారు. దట్స్ అ గుడ్ సైన్. సో ఆ విధంగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ టేకెన్ ఇనిషియేటివ్. బట్ రేపు పొద్దుట అమ్ముకునేటప్పుడు అంత వాల్యూ రాదు. అంత వాల్యూ రాదు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు హాల్మార్క్ అంటున్నారో అంత వాల్యూ రాదు. ఎందుకంటే ఇక్కడ రేట్ ఎక్కువ, ప్యూరిటీ ఎక్కువ. ఇక్కడ రేట్ తక్కువ, ప్యూరిటీ తక్కువ. బట్ పర్పస్ విల్ బి సాల్వ్డ్. నెక్లెస్ అది ఎంత అవుద్ది, 10 తులాల నెక్లెస్ కొనాలంటే ₹1,00,000 ఎంత అవుద్ది, ₹1,00,00,000 అయిపోయింది. ఎస్. ఇప్పుడు ఓకే. అది సో దానివల్ల ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని మంచి ఆలోచించి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.